సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 5 లేదా 6 రోజులు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలనే ఆలోచనలో ఉంది. ఈ సమావేశాల్లో హిల్ట్ పాలసీ 22A యాక్ట్ పై విపక్షాలకు కౌంటర్ ఇచ్చేలా సర్కార్ ప్లాన్ చేస్తోంది. దీంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన అనుమతి నిరాకరణపై అసెంబ్లీ వేదికగా కేంద్రాన్ని కార్నర్ చేసే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఉభయ సభల్ని ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై తొలి రోజు సమావేశం అనంతరం స్పీకర్ నేతృత్వంలో జరిగే బీఏసీ భేటీలో అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులు, విధానపరమైన నిర్ణయాలను సభ ముందు ఉంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల, పాలిటెక్నిక్ కళాశాలల సమస్యలు, రిజిస్ట్రేషన్ల చట్టంలోని వివాదాస్పద 22A జీవో అమలుపై సభలో నిలదీసేందుకు విపక్షాలు కార్యాచరణ రచిస్తున్నాయి. ప్రజా సమస్యలపై అసెంబ్లీ వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చలు, మాటల యుద్ధం జరిగే అవకాశం ఉండటంతో ఈ సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది.